వెల్కమ్ టు బ్రెమ్మిస్ కిచెన్. ఈరోజు మామిడికాయ ఎండ్రాయిలు కర్రీ చేశానండి. చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు వెంటనే అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 మామిడికాయ, ఉప్పు, పసుపు, కారం, అలాగే మెయిన్ మనకు కావాల్సింది ఎండ్రాయిలు. నీటిలో 4 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసాక మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కల కింద కోయండి. ఇలా అదిగో ఆ సైజులో ఉంటే సరిపోతాయి మనకి. ముందుగా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుని అవి మరిగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి ఆ నీళ్ళని తర్వాత మనం డ్రైన్ చేసుకోవాలి. మనం డ్రైన్ చేసుకొని చూసా రొయ్యలు ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని తర్వాత ఆయిల్ పోసుకుని ఆ ఆయిల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు ఈ 3 వేసుకున్న తర్వాత మనం వాటర్ డ్రైన్ చేసుకున్న రొయ్యలు తీసుకుని అందులో వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవి భలేగా వేగుతాయండి. ఒక 2-3 మినిట్స్లో వేగిపోతాయి. చూసారా ఎంత చక్కగా వేగినాయో. ఇప్పుడు అవి తీసుకుని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత అదే బాండీలో మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా కలుపుకుని ఒకసారి అలా మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకుని ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అది అలా మగ్గితే సరిపోతాయండి. అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసేద్దాం. మామిడికాయ ముక్కలు కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టిన ఒక 5-6 మినిట్స్ తర్వాత ఒక్కసారి తీసి చూసామనుకోండి, అదిగో మామిడికాయ ముక్కలు మగ్గుతున్నాయి. ఆల్రెడీ హాఫ్ మగ్గినాయండి. మళ్ళీ ఇప్పుడు పసుపు, ఒక 3 స్పూన్లు కారం పడుతుందండి. ఇది ఇంట్లో తయారు చేసిన కారం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూను ఉప్పు, కారం చెప్పాను కదండి, 3 స్పూన్ల వరకు కూడా మనకు కారం వేసుకోవచ్చు. 3 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బాగా కలుపుకొని మొత్తం ఈ మామిడికాయ ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం పెట్టేలా కలుపుకుని మనం ముందుగా వేపుకున్న రొయ్యలు కూడా తీసుకుని అందులో కలుపుకోవాలండి. కలుపుకుని మళ్ళీ ఒక్కసారి కలిపి మనం మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత పెట్టేసుకుని అలా మగ్గనిద్దాం. ఇప్పుడు రొయ్యలు మూత పెట్టుకు బాగా మగ్గినాయండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు, ఎక్కువ వాటర్ పట్టదు. దాన్ని మళ్ళీ కలుపుకుని బాగా ఒకసారి మూత పెట్టేసి అలా ఉంచుదాం. ఇప్పుడు అది నూనె పైకి తేలింది, బాగా ఉడికింది. మామిడికాయ ముక్కలు కూడా మగ్గినాయి. 1 నిమిషం మూత పెట్టి తీసి మనం ఇప్పుడు వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయింది కాబట్టి కొత్తిమీర చక్కగా పైన స్ప్రింకిల్ చేసుకుని బౌల్లో తీసుకుందాం. ఇది ఈ కర్రీ అండి మామూలుగా రైస్లోకే కాదు, చపాతీ, రోటీలకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే వండుతారు. ఒక్కసారి ట్రై చేయండి. సో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా కర్రీ ఎంత చక్కగా ఉందో. అది అలా వస్తుందండి కర్రీ. మీకు రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఓకే.